జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ కిరటం తెలంగాణ మహోద్యమం. నీరు, నిధులు, ఉద్యోగాలు ఒక్కటేమిటి, అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరుబాట పట్టారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. నిప్పురవ్వలై ఎగిసిపడ్డారు. తెలంగాణ కోసం అమరులయ్యారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. అనుకున్నది సాధించిన ఉత్సాహంలో సంబరాలకు రెడీ అవుతున్నారు ఉత్తర తెలంగాణ ప్రజలు. ఆ చీకటి తరిమి వెలుగయ్యింది తెలంగాణ చరితం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఓరుగల్లు ఘనంగా ముస్తాబవుతోంది. అమరుల త్యాగాలకు గుర్తుగా కీర్తి స్తూపం నిర్మాణం జరుగుతోంది. స్తూపం నిర్మాణం కోసం అన్ని శాఖల ఉద్యోగులు కలిసి ఓరుగల్లు సేవా సమితి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సేకరించిన 32 లక్షల విరాళాలతో స్తూపం నిర్మిస్తున్నారు. మధ్యాహ్నం కూడా కొన్ని ఇవి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈవినింగ్ 8 గంటల నుండి మధ్యరాత్రి 12:30 వరకు కూడా ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా బోనాలు ఉంటుంది. తర్వాత బతుకమ్మలు ఉంటాయి. తర్వాత 12 గంటల ముందు ఏదైతే అపాయింటెడ్ డే ఉందో దానికంటే ముందు అరగంట ముందు కొవ్వొత్తులతోటి ఎవరైతే మనల్ని 1200 మందిని మనం స్మరించుకుంటున్నామో వాళ్ళందరి ఆత్మశాంతి గురించి కొవ్వొత్తులతోటి ర్యాలీ ఉంటుంది. 1000 స్తంభాల కళ్యాణ మంటపం నిర్మిస్తున్న శిల్పి శివకుమార్ బృందం కీర్తి స్తూపానికి మెరుగులు దిద్దుతోంది. వరంగల్ కలెక్టరేట్ ఎదుట 34 అడుగుల ఎత్తున స్తూపాన్ని నిర్మిస్తున్నారు. స్తూపంపై అమరుల పేర్లు చెక్కాలని నిర్ణయించారు. వాడవాడలా విద్యుత్ దీపాలతో అలంకరించి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు వరంగల్ జిల్లా ప్రజలు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ముందుండి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినాము. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సంబరాలను కూడా వాడలు కూడా జరపడానికి మా విద్యార్థి లోకం కూడా సిద్ధంగా ఉన్నది. మలివిడత తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది కరీంనగర్ జిల్లా. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో త్యాగాలు, నిరాహార దీక్షలు, నిరసనలతో ఇక్కడి ప్రజలు ఉద్యమంలో మమేకమయ్యారు. అమరుల త్యాగాలు వృధా కాలేదు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. గ్రామాన పండగ వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే ధూమ్ధాంలు ఏర్పాటు చేసేందుకు అన్ని సంఘాల వారు ప్లాన్ చేస్తున్నారు. చిన్న పెద్ద ముసలి ముతుక అందరం పాల్గొని ఇది మనం ఇవాళ ఉన్న సందర్భంగా తెలంగాణ సాకారం అవుతున్నది కాబట్టి నాటి దేశ పండుగను మనం చూడలేదు. కానీ నేటి పండుగను ఆ ఎత్తున బ్రహ్మాండంగా పాల్గొనే కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయ జయస్తరఫున అందరి నుంచి మేము అందరి ప్రజలు కోరుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మలు, బోనాలతో కరీంనగర్ జిల్లా ఆడపడుచులు రెడీ అవుతున్నారు. అన్ని పార్టీల నేతలు కమిటీలు వేసి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగడాల ప్రదర్శన, ర్యాలీలు, రక్తదాన శిబిరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిర్భావ వేడుకలు అధికారికంగా జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక విన్యాసాల కోసం స్థానిక పరేడ్ గ్రౌండ్ను ముస్తాబు చేస్తున్నారు. అంబరన్నంటే సంబరాలు జరిపేందుకు సిద్ధమయ్యారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు. వాడవాడలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలో జాతీయ జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను కలెక్టర్ ప్రారంభిస్తారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఆటలు, ముగ్గుల పోటీలు, సమైక్యత మానవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు మహిళలు, యువకులు, విద్యార్థులు ఉరకలేస్తున్నారు. తెలంగాణ కళాకారులు ధూమ్ధాంలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఏడు రోజులు ఉత్సవాలు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పార్టీ ఆధ్వర్యంలో అన్నదానాలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభలు ఏర్పాటు చేసి తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ చేసిన కృషిని, ఎంపీలు పోరాడి బిల్లు పాస్ చేయించిన దృశ్యాలను, దినపత్రికల పేపర్ కటింగ్లను సభావేదికల వద్ద ప్రదర్శిస్తారు. తెలంగాణ సంబరాల కోసం నిజామాబాద్ అధికార యంత్రాంగం, పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే అమరులకు జోహార్లు అర్పించి ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఉదయం సంబరాల్లో పాల్గొని
మధ్యాహ్నం నుంచి విధుల్లో పాల్గొంటామని చెబుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. జూన్ 2ని అర్ధరాత్రి ఏదైతే వలసవాదులకు వ్యతిరేకంగా వలస విధానానికి వ్యతిరేకంగా ఆ రోజు దేశ స్వతంత్రం ఎట్లయితే విజయోత్సవాలు జరిపారో ఈ రోజు ఆంధ్ర వలసవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం అర్ధరాత్రి నుంచే యువకుల్ని విద్యార్థుల్ని మేల్కొలిపి అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సెలబ్రేషన్లో మేమందరం పాల్గొంటామని చెప్పి మొత్తానికి తెలంగాణ కళ నెరవేరబోతున్న సందర్భంగా ఆ ఆనంద క్షణాలను మర్చిపోకుండా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.